ఆయన దేవుని సంగమా, మీ అందరికీ నేను ఈ ఆదివారపు కీర్తన గ్రంథ ధ్యానాలకు మీకు అందరికీ నేను క్రీస్తు నామంలో శుభములు పలుకుతూ ఈ ఈ స్టడీకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరాధన సమయమునకు ముందు మనము వాక్యము చదువుకొని దాన్ని బట్టి మనము దేవుని ఆరాధిస్తాము. కీర్తనలు 44వ అధ్యాయము మనము క్రిందటి వారము 21 వచనం వరకు మనం చదువుకున్నాం. 19 నుంచి 21. అయితే నకలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. ఈ నకలున్న చోట అనేది కొన్ని ట్రాన్స్లేషన్స్లో జాకల్స్ అని, సీ సర్పెంట్స్ అని, తర్వాత డ్రాగన్స్ అని అట్లా రాయబడి ఉంది. వాటన్నిటి ఉద్దేశం ఏమంటే మనము ఆ యొక్క మరణము నివసించే ప్రాంతముగా, సాధారణముగా మనుషులు ఉండకూడని చోటు, మనుషులు సాధారణముగా జీవించని చోటుగా మనం చూసి ఉన్నాము. అంటే అది మరణానికి సాదృశ్యముగా ఉన్నది. సాదృశ్యం అని కాదు, నిజంగానే మరణములోనే వాళ్ళు ఉంటున్నారు. ఆ మరణకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అక్కడ బహుగా నలిపి ఉన్నావు అని అంటే ఈ సఫరింగ్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఎన్నో వచనాలు మనం చూస్తూ ఉన్నాము. శ్రమలు అనేటివి మనకు దేవుని దగ్గర నుంచి మనకు శ్రమ వస్తుంది, దేవుని దగ్గర నుంచి వస్తుంది. చాలామంది ఈ శ్రమను సాతానుకి అంటగడతారు. నీకు శ్రమ వచ్చిందంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు సాతాను దగ్గర నుంచి వచ్చింది. ద హోల్ ఆఫ్ ద పెంటెకాస్టల్ హెరసీ. The whole of the Pentecostal heresy is depending on this heretical doctrine that if you are suffering, then you belong to Satan. And just because you are the son of God, you are a son of a king, you should not suffer at any time. This does not have any explanation for 2 Timothy 3:12. Yea, and all those who live godly in Christ Jesus shall suffer persecution. Shall suffer. Shall ante enti? It's a certainty in the future. Shall suffer persecution అంటే ఏమిటి అంటే ఇట్ ఇస్ అ సర్టనిటీ ఇన్ ద ఫ్యూచర్. సో సఫరింగ్ గురించి ఇంతకు ముందు కూడా మనం చాలా లాస్ట్ ఇయర్లో కూడా ఇదే సమయంలో మనము సఫరింగ్స్ మీద మనం చాలా వరకు ధ్యానం చేసాము. హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేసాము. కొన్ని ఆల్రెడీ ధ్యానం చేసిన వాటిని నేను చిన్నగా సమ్మరీగా కొంతవరకు నేను రివిజన్ లెక్క చేసి ఇందులో మనం చదవాల్సిన ముఖ్య భాగం ఏమిటనగా మనము ఈ Psalm 44 22nd వర్స్ మీద ఫోకస్ చేస్తూ ఈ Psalm 44 22nd వర్స్ హౌ ఇస్ ఇట్ రెలవెంట్ టు ఫిట్ ఇట్ ఇన్ Romans 8:36. రోమా 8వ అధ్యాయంలో 36వ వచనంలో పౌలు ఈ కీర్తనలు 44-22వ అధ్యాయాన్ని అక్కడికి తీసుకొచ్చే పెట్టే ఉద్దేశం ఏమై ఉంది, ఎందుకు అక్కడ పెట్టాడు? Why Paul is quoting this, the Psalm citation, the citation of the Psalm 44:22, why Paul is quoting in Romans 8:36? That is what we are going to focus. Okay. మొట్టమొదటిగా తర్వాత ఈ గాఢాంధకారము చేత మమ్మల్ని కప్పి ఉన్నావు అన్నప్పుడు ఆ గాఢాంధకారము కూడా మరణమునకు సూచన అయి ఉన్నది. కప్పి ఉన్నావు అంటే దేవుడు మనల్ని మరణకరమైనటువంటి శ్రమలలో, బాధలలో దేవుడు మనల్ని తప్పకుండా తీసుకెళ్తాడు. తప్పకుండా అంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటే అక్కడ అందరూ వస్తారు. అది చూద్దాం. తర్వాత మా దేవుని నామమున మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఈ సంగతిని పరిశోధింపక మానునా అన్న విషయంలో అన్నీ ఎరిగిన దేవుడు పరిశోధన ఎందుకు చేయాలి అన్న విషయం మనం మాట్లాడాము. దేవుడికి అన్నీ తెలుసు. అన్నీ ఎరిగిన దేవుడు ఎందుకు దేవుడు మళ్ళీ పరిశోధిస్తాడంటే నా యొక్క హృదయం ఎంత భ్రష్టు పట్టిందో అనేది నాకు తెలుపడానికి. ఇదే విషయంలో అబ్రహాము మన ఇస్సాకును చంపాలని కత్తి తీసినప్పుడు కూడా ఇంకా ఆగుము, ఇప్పటి వరకు నౌ దట్ ఐ నో దాట్ అని చెప్పి అక్కడ దేవుడు అక్కడ పలికాడు. నౌ దట్ ఐ నో అని అంటే నేను తెలుసుకోవడం అనేది కాదు, కానీ అక్కడ అబ్రహాముకు తెలవాలని, ఆదామా ఎక్కడ దాగి ఉన్నావు,
పొదల వెనుక దాగి ఉండటం అనేది ఎక్కడ దాగి ఉన్నావు అనేది మరి అక్కడ ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలియక కాదు మరి ఆదాముకు తెలుసుకోవాలని, ఆదాముకు తెలవాలని, ఆదామా ఎక్కడున్నావు అన్న విషయం. సో అన్నీ ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మరి పరిశోధిస్తాడు కూడా. ఎందుకు అంటే అది నాకు తెలవాలని. కయీనుని కూడా అడిగాడు, నీ బ్రదర్ ఎక్కడా, నీ సహోదరుడు ఎక్కడా అని కయీనుని కూడా అడిగాడు. ఆ ప్రశ్న ఎందుకు ప్రశ్నించాడంటే కయీనికి తెలవాలని. తను కొంచెం సెట్ చేస్తారా? వస్తుందా? ఓకే. సో కయీను అడిగిన ప్రశ్న ఏంటంటే నీ సహోదరుడు ఎక్కడా అని కయీనుని అడిగిన ప్రశ్న ఎందుకు అని అంటే కయీను తెలుసుకోవాలని, దేవునికి తెలియక కాదు. కాబట్టి 21వ వరకు మనం చదువుకున్నాము, అది క్లుప్తంగా లాస్ట్ వీక్ మనము చదువుకున్న విషయాలు. ఇప్పుడు 22వ వచనం మీద మనం ధ్యానం చేద్దాము. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఈ విషయంని బట్టి మనము కొంతవరకు డిస్కస్ చేసుకున్నాము. ఏంటంటే 44వ అధ్యాయం కూడా మొట్టమొదటిగా అది క్రీస్తుకు సూచిస్తుంది అనే విషయం మనము డిస్కస్ చేసాం. తర్వాత క్రీస్తును సూచించిన తర్వాత ఇది సంఘమునకు సూచిస్తుంది అని మనం డిస్కస్ చేసాము. క్రీస్తును సూచిస్తుందని ఏ విధంగా నేను అనగలుగుతాను అంటే యెషయా 53వ అధ్యాయంలో అక్కడ ఏమనుంది? బొచ్చు కత్తిరించు వాని ఎదుట తను మౌనిగా ఉన్నాడు కదా. అది చూస్తారా? యెషయా 53. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. పైన 7వ వచనం మొదటి భాగంలో అతడు నోరు తెరవలేదు, చివరి భాగంలో కూడా అతడు నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అక్కడ క్రీస్తును సూచిస్తూ ఉన్నది. క్రీస్తు మౌనంగా ఉన్నాడు. ఇక్కడ కీర్తన 44లో క్రీస్తు యొక్క శ్రమలలో ఈ 44, 22వ అధ్యాయంలో ఉన్న కీర్తనకారులు ఈ రెండిటికి సిమిలారిటీ ఏంటి, వ్యత్యాసం ఏంటి? ఈ రెండింటికి కంపేర్ చేయండి. క్రీస్తు శ్రమలలో అక్కడ క్రీస్తు శ్రమ పడుతున్నాడు, ఇక్కడ కూడా సంఘము హతసాక్షి సంఘము శ్రమ పడుతుంది. ఓకే, ఇరువురు కూడా శ్రమ పడుతున్నారు, అది సిమిలారిటీ. వ్యత్యాసం ఏంటి? క్రీస్తు శ్రమలలో ఇక్కడ వీళ్ళు పడుతున్న శ్రమలలో వ్యత్యాసం ఏంటి బ్రదర్? దేవుడు మనుషులు అది కూడా వ్యత్యాసమే. అవును, దేవుడు నరావతారిగా వచ్చి అక్కడ శ్రమ పడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. అక్కడ పాపరహితుడైన యేసుక్రీస్తు సంఘం యొక్క పాపములు ఆయన మీద మోపుకొని అక్కడ శ్రమ పడుతున్నాడు. మరి ఇక్కడ వీళ్ళు కూడా పాప సహితులైనా కూడా, వేరే విషయాలన్నిటిలో పాపం చేసిన వారైనా కూడా ఈ విషయంలో మాత్రము, ఏ విషయంలో? నీ ధర్మశాస్త్రము, నీ నిబంధన మేము మీరలేదు, నీకు తగ్గట్టుగా మేము ఉన్నాము. ఎక్కడ 17వ ఇందులో మా హృదయము వెనకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అట్లంటే వాళ్ళు పాప రహితులని కాదు, వాళ్ళు పాపం చేసిన వారైనా కానీ ఈ విషయంలో మాత్రం వాళ్ళు విశ్వాసంగా ఉన్నారు. ఈ విషయంలో మాత్రము సంఘము ఇక్కడ ఈ విషయంలో విశ్వాసంగా ఉన్నది. దేవుని కోసం విశ్వాసంగా ఉన్నందుకు అన్గాడ్లీ పీపుల్ వాళ్ళ చేత పర్సిక్యూట్ చేయబడుతుంది. ఎందుకు? దేవుని కోసము ఉన్నందుకు. కాబట్టి 22వ వచనం ఎట్లా స్టార్ట్ అవుతుంది? నిన్ను బట్టి, మా వ్యక్తిగత పాపములను బట్టి కాదు, పాపులే అయినా కూడా, పాప సహితులైనా కూడా వారు అందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపులే. కానీ ఈ విషయంలో మాత్రము మా వ్యక్తిగత పాపములను బట్టి కాదు. మరి దేనిని బట్టి? నిన్ను బట్టి దేవా. వీళ్ళు ఇక్కడ ఏమంటారు? డైరెక్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ అ లెమెంట్ ఆఫ్ ప్రొటెస్టేషన్.
వాట్ యూ మీన్ బై ప్రొటెస్టేషన్ ఆర్ ద లెమెంట్ ఆఫ్ సెసేషన్ అని కూడా అంటారు. ఏంటి సెసేషన్ ఏంటి? మా శ్రమలను తగ్గించు. ఎందుకు మాకు ఈ శ్రమలు అనేది మాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మీ నిబంధన మీరే లేదు. డ్యూటరానమిస్టిక్ కవెనెంట్ థియాలజీ ప్రకారం, డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండం 28 అయినా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయమైనా అక్కడ ఏమి చెప్తుంది? నీవు ఒబీడియంట్గా ఉంటే నువ్వు సఫర్ అవ్వవు, నువ్వు ఒబీడియంట్గా ఉంటే నువ్వు ప్రాస్పర్ అవుతావు కదా. నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, నీ 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 పంట నువ్వు బాగా పండుతావు, నీ పండించిన పంట నువ్వు తింటావు, నువ్వు భోజనం తృప్తిగా ఉంటావు. నువ్వు ఏది దేవుని కట్టడలను గైకొని దేవుని మాట నువ్వు వింటే నువ్వు ప్రాస్పర్ అవుతావు అని చెప్పబడింది డ్యూటరానమీ 28. ఒకవేళ నువ్వు దేవుని మాట వినకుండా దేవునికి రెబెల్గా ఉండి దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తే అప్పుడు ఏమైతే దేవుని యొక్క శాపము, దేవుని యొక్క ఉగ్రత నీ మీద ఉంటుంది. ఇదే వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు మా మీద శాపం ఉంది, మా మీద ఉగ్రత ఉన్నది, మరి మేము వెనక్కి తిరిగి మా జీవితాలు చూసుకుంటే మేము దేవుని మాట వినలేదా అంటే మేము విన్నాము, మేము వెనకకు పోలేదు, మీ నిబంధన మీరలేదు, మీ ఆజ్ఞలు గైకొన్నాము, మేము ద్రోహులం కాలేదు, మీ నిబంధన మీరలేదు, ఇవన్నీ మా మీదకి వచ్చినాడు, మేము నిన్ను మరువలేదు. ఆ ఎర్ర సముద్రం గుండా పోయే ప్రజలు వెంటనే మరిచిపోయిరి అన్నట్టుగా మేము అట్లా మరవలేదే. మేము మా అడుగు జాడలు ఇంత తర్వాత మా హృదయము 18 మా హృదయము అంటే ఇంటర్నల్గా వెనుకకు మరలిపోదు. తర్వాత మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఎక్స్టర్నల్గా మా హృదయము ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా మా అడుగులు. ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను మేము మంచిగా ఉన్నామే. మేము ప్రొఫెషన్కి తగ్గట్టు మా లైఫ్ ఉంది కదా. మేము హిపోక్రెట్స్ లెక్క, వేషధారుల లెక్క మేము లేము. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచు ఉన్నాము. కేవలం నిన్ను బట్టి సో మరి డ్యూటరానమిస్టిక్ కవెనెంట్ థియాలజీ ప్రకారము మాకు ఎందుకు ఈ శ్రమలు మాకు ఎందుకు వస్తున్నాయి అనేది అర్థం కాలేదు ఇక్కడ. ఇట్ ఈస్ అన్ unexplained suffering. No one can explain this. It's an unexplained, mysterious suffering. They don't know why are they going through this. ఒకవేళ వెనక్కి తిరిగి కరెక్ట్ చేసుకుందామంటే ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, నేను ఎక్కడ తప్పులు కరెక్ట్ చేసుకోవాలి, నాకు చూపించు దేవా అని రెడీగా ఉన్నారు. వాళ్ళు దేవుని నిలదీసి క్వశ్చన్ చేసి ఏదో దేవుడిది తప్పు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ అనట్లేదు. వాళ్ళు దిగ్భ్రాంతితో కూడి బాధతోటి వచ్చిన వాళ్ళ పెయిన్ అది. కాబట్టి నిన్ను బట్టి ఈ దినమెల్లా, నిన్ను బట్టి, ఎవరిని వేరే ఏ విషయాన్ని బట్టి కాదు, కేవలం దేవుని కోసము మేము సఫర్ అవుతా ఉన్నాము అంటే డైరెక్ట్గా. సో ఎనీ సెయింట్ హూ ఇస్ సఫరింగ్ సెయింట్ క్యాన్ ఆల్వేస్ సే, దేవా నిన్ను బట్టి, అది నిజంగా దేవుని బట్టి అయితే నిన్ను బట్టి మేము సఫర్ అవుతున్నాము అని అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే నీ చింత, ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ, నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్న ప్రకారంగా ఇక్కడ నిన్ను బట్టి దినమెల్లా అంటే త్రూఅవుట్ ద డే మేము వధింపబడుచు ఉన్నాము. యెషయా 53లో ఇంతకుముందే చదువుకున్నాం, మౌనిగా ఉన్నాడు క్రీస్తు వారు, మౌనంగా ఉన్నారు, నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నారు. ఇక్కడ సంఘము కూడా వధకు తేబడిన మేము వధింపబడుచు ఉన్నాం అంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచు ఉన్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. మరి ఏంటి ఈ సఫరింగ్ అనేది కొంతమందికే వర్తిస్తుందా? ఈ సఫరింగ్ అనేది కొంతమందికా, అందరికా? దేవుని రాజ్యంలో సఫర్ కాకుండా ఉన్న ఏ ఒక్క వ్యక్తినైనా చూపెట్టగలరా? సఫరింగ్స్ లేకుండా ఉన్న వ్యక్తిని, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బెడ్ అండ్ రోజెస్ అన్నట్టుగా ఏ వ్యక్తినైనా మీరు చూపించగలరా? కొన్ని వాక్యాలు చూద్దాము. ఏంటిది అనంటే, మరి ఈ శ్రమలు అనేది ప్రతి క్రైస్తవుడికి ఈ శ్రమలు అనుగ్రహిస్తాడు. ఇంకొక విషయం, యోహాను 15వ అధ్యాయం చదవండి, మొదటి 2 వచనాలు చదవండి. యోహాను 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మాథ్యూ, మార్క్, లూక్, జాన్ 15.
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. చాలు సిస్టర్, చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని అని. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నిజము కాని ద్రాక్షవల్లి కూడా ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇంకోటి, నేను మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరి కాకుండా దొంగ కాపరులు కూడా ఉంటారు. ఒప్పుకుంటారా? దొంగ కాపరులు కూడా ఉంటారు. వాళ్ళు సంఘం కోసం వచ్చినప్పుడు ఆ దొంగ కాపరులు ఏం చేస్తారు? సంఘాన్ని విడిచి, గొర్రెలను విడిచి వెళ్ళిపోతారు. కానీ మంచి గొర్రెల కాపరి తన సంఘం కోసం ప్రాణం పెడతాడు. ఇట్లా ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో వ్యవసాయకుడు అంటే ఏంటి? విత్తేవాడు, నాటేవాడు. అంటే ఏంటి? ఈజ్ ద వన్ హూ చూసెస్, ద వన్ హూ ఎలెక్ట్స్. గాడ్ ఎలెక్ట్స్ సమ్ అంటూ సాల్వేషన్ అండ్ గాడ్ ఎలెక్ట్స్ సమ్ అంటూ రెప్రబేషన్. వ్యవసాయకుడు. తర్వాత నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఏం చేస్తాడు? పారవేయును. ఇది ఏంటి? ఇది ఎవరి గురించి? పారవేయును. రెప్రబేషన్ అన్నారా? యా. సో నాలో ఫలింపని, సో రెప్రబేషన్ అన్నారు కరెక్టే, కానీ నాలో ఫలింపని, క్రీస్తులో ఉండి ఫలింపకుండా ఉంటారా? మరి అది ఎట్లా? క్రీస్తులో నాలో ఏమనుంది? నాలో ఫలింపని ప్రతి తీగే, మరి అది ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా. సో నాలో ఫలింపని ప్రతి తీగను ఆలోచించండి. So you say it is a doctrine of reprobation. That is right, it is a doctrine of reprobation. But how? Reprobates are never in Christ. Reprobates ఎప్పుడు కూడా క్రీస్తులో ఉండరు కదా. మరి నాలో ఫలింపని తీగే అనేది మీరు దాన్ని ఎట్లా వస్తారు అనేది, that is altogether a different discussion. That is not the scope of this session. తర్వాత ఇక్కడ ఫలించని ప్రతి తీగను ఆయన పారేస్తున్నాడు. ఓకే, యాక్చువల్గా నరికి అగ్నిలో పెరికి వేయబడును అని ఉంది, రైట్? పారవేయను. ఫలించు ప్రతి తీగను ఏం చేస్తున్నాడు? ఫలించే ప్రతి తీగను ఏం చేస్తున్నాడు? మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. అంటే దీన్ని ఏమంటాం? దానిలో పనికిరాని తీగలు తీసివేయను అంటే దాన్ని ఏమంటాం మనము? గార్డెనర్ చేసేది ఏమంటాం? దాని ఇంగ్లీష్లో వర్డ్ ఉంది, ప్రూనింగ్ కదా. ప్రూనింగ్ అదే. అందులో మళ్ళీ పనికిరాని తీసి మళ్ళా మంచిగా ఉన్న చెట్టుతోటి అది అంటుగట్టి ఆ మంచిగా ఉన్న చెట్టు యొక్క బలాన్ని, సారం అంతా ఈ కొమ్మకు వచ్చేటట్టు ప్రూనింగ్ చేసి పెట్టేస్తాడు. సో అక్కడ ప్రూనింగ్లో ఏమవుతుంది? అవసరం లేని అన్ని కట్ చేయాలి. ఆ ప్రూనింగ్నే ఏమంటున్నాం మనం ఇక్కడ? దేవుడు అనుగ్రహించే శ్రమ. దేవుడు అనుగ్రహించే శ్రమనే ప్రూనింగ్. ఎందుకు ఆ ప్రూనింగ్? మరీ ఎక్కువగా ఫలించాలని, మరీ ఎక్కువగా ఫలింపవలనని. తర్వాత ఓకే, నేను అది పోయింది. మరీ ఎక్కువగా ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. మరీ ఎక్కువగా ఫలించాలంటే దానిలో మళ్ళా ఇంకా పనికిరాని ఏమైనా ఉన్నాయో ఏమైనా అవి తీసే. దిస్ ఇస్ వాట్ ద వర్క్ ఆఫ్ సాంక్టిఫికేషన్, వేర్ ద హోలీ స్పిరిట్ విల్ డూ ఇన్సైడ్ ద హార్ట్. హృదయము. నాకు కావాల్సింది నీ బట్టలు కాదు, నాకు కావాల్సింది నీ హృదయం. రెండ్ యువర్ హార్ట్ అండ్ నాట్ యువర్ గార్మెంట్ అని అంటున్నాడు. మరి లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సఫరింగ్ అనేది, సో అంతకుముందేమో పారవేయను, ఏ తీగ అయితే ఫలింపదో అది పారవేయను, నరికి అగ్నిలో పడవేయను. సో ఏమొస్తుంది ఇక్కడ? సఫరింగ్ అనేది ఎన్ని టైప్స్ ఉంది? ఒకటేమో కంప్లీట్గా అవిశ్వాసులకు, క్రీస్తు అంటే నమ్మని వాళ్లకు అది ఏమంటాం? పనిష్మెంట్ అంటాం. ఓకే, అది పనిష్మెంట్. వాళ్ళు నరికి అగ్నిలో పారవేయబడతారు. ఫలించని ప్రతి మొక్క నరికి అగ్నిలో పారవేయబడతారు, అది పనిష్మెంట్ అంటాం. ఇక మిగతాది ఫలించిన తీగలలో మళ్ళీ ప్రూనింగ్ ఉంటుంది. అది దాన్ని ఏమంటాం మనము? చాస్టైజ్మెంట్ అంటాం. చాస్టైజ్మెంట్ అన్న దాంట్లో దేవుని ప్రేమ ఉంటుంది. పనిష్మెంట్ అన్న దాంట్లో దేవుని ప్రేమ ఉండదు, దేవుని ద్వేషం ఉంటుంది. ఆ పనిష్మెంట్ అనేది ఆ రెప్రబేట్స్కి, ఎవరైతే దేవుని మాట వినరో,
దేవుని కట్టడాలను గైకొన్నారు, వాళ్ళది పనిష్మెంట్. మనం దాని గురించి మాట్లాడలేదు. కీర్తనలు 44 అనేది దాని గురించి మాట్లాడట్లేదు. కీర్తనలు 44 దేని గురించి మాట్లాడుతుంది? ప్రూనింగ్ గురించి మాట్లాడుతుంది. ఆల్రెడీ ఫలించిన వాళ్ళలో మరి ఇంకేమైనా ఫలించని తీగలు ఉంటాయి, అవి కట్ చేసి ఇంకా ఫలించేటట్లు దేవుడు ఈ శ్రమలను ఇస్తాడు. నో విత్ ఇన్ దిస్ చాస్టైజ్మెంట్, ఈ చాస్టైజ్మెంట్ ఎవరికి? సంఘముకి అని చెప్పుకోవచ్చు. ఈ చాస్టైజ్మెంట్లో కొందరికి దేవుడు జవాబిస్తాడు, కొందరికి దేవుడు జవాబివ్వడు. ఈ కీర్తనలు 44 ఏ కేటగిరీకి చెందింది? దేవుడు జవాబు ఇవ్వని గుంపులో ఉన్నారు వీళ్ళు. దేవుడు జవాబు ఇస్తేనే దేవుడా, దేవుడు జవాబు ఇవ్వకున్నా కూడా దేవుడు ఎప్పటికైనా ఆయన దేవుడే, రైట్? అయితే విదిన్ చాస్టైజ్మెంట్, దేవుని చాస్టైజ్మెంట్ తీసుకున్న వారిలో కొందరికి దేవుడు జవాబిస్తాడు. ఆ విషయాలన్నీ మనం చూసాం కదా. గుట్టలో పడిన యోసేపు, గుంటలో పడిన యిర్మియా ఎబెద్మెలెకును పంపించాడు. తర్వాత గుంటలో పడిన యోసేపు అటుగా వెళుతున్న అమోరీయుల వాళ్ళు ఎవరో వెళ్తే అక్కడ యోసేపును గుంటలో నుంచి తీశారు. సంసోను చివరిగా ప్రార్థన చేస్తే సంసోను మాట ఆలకించాడు, రైట్? అబ్రహాము ఇక నా దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి జవాబు రాదనుకొని కత్తి తీసి ఒక్కగానొక్క కొడుకును చంపేస్తున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. కానీ ఇక్కడ మాత్రం జోక్యం చేసుకోవట్లేదు. పౌలు శీలలు చెరసాలలో బంధింపగా వాళ్ళు ప్రార్థన చేయగా చెరసాల బ్రద్దలాయను, అక్కడ దేవుడు రెస్పాండ్ అయ్యాడు. ఇంకా ఆ ప్రజలందరూ, ఆ దోణిలో ఉన్న శిష్యులందరూ కూడా మేము నశించిపోతుంటే అట్లాగే చూస్తూ ఊరుకుంటావా అని యేసు ప్రభువుని అడిగితే అక్కడ యేసు ప్రభు మరి వారిని గద్దించి రెస్పాండ్ అయ్యాడు. మోషే కర్ర చాపగా అక్కడ దేవుడు రెస్పాండ్ అయ్యాడు. వీళ్ళందరికీ దేవుడు జవాబు ఇచ్చాడు కదా, ఇచ్చాడు కదా. మరి జవాబు ఇవ్వనోళ్ళ సంగతి ఏంటి? అది కూడా చూసాం కదా. ఎవరు ఉన్నారా జవాబు ఇవ్వనోళ్ళ సంగతిలో? పౌలు 3 సార్లు అడిగినా కూడా తన ముళ్ళు విషయంలో దేవుడు జవాబు ఇవ్వలేదు. నా కృప నీకు చాలు నానుంది. స్టెఫెన్ విషయంలో సిస్టర్ మోషే కనానుకు వెళ్ళేటప్పుడు అసలు అడగొద్దని అన్నాడు, మోషేను అడగొద్దనే అన్నాడు. కాబట్టి దావీదు విషయంలో మొదటి చనిపోతే నేనే అక్కడికి వెళ్తా, ఇంకా నాకు జవాబు రాదు, దేవుడి దగ్గర నుంచి నాకు జవాబు రాదు, నా కొడుకు చనిపోయాడు కాబట్టి నేనే అక్కడికి వెళ్ళాలి అనే విషయంలో అక్కడ జవాబు. తర్వాత స్టెఫెన్ విషయం మనం చూసాము. మరి స్టెఫెన్ విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకోలేదు. సో వీళ్ళందరి విషయం హెబ్రీ 11కి వెళ్తే వీరందరి విషయాలు తెలుస్తాయి మీకు. మనం లాస్ట్ సండేనే మనం చదువుకున్నాం. హెబ్రీ 11వ అధ్యాయంలో చాలామంది అక్కడ ఉన్నారు. మరి దేవుని వాగ్దాన ఫలము అనుభవింపక ఇక్కడికంటే వారికి ఇంకా మరీ శ్రేష్టమైన ప్రదేశము కలదని, వారి శ్రేష్టమైన అది చూస్తారా? హెబ్రీ 11వ అధ్యాయము 13వ వచనము, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమునకు వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎంత మంచి సాక్ష్యము! దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. కానీ వాగ్దాన ఫలము అనుభవించక ముందే కూడా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో పనిష్మెంట్ అంతా ఒక గ్రూపు, చాస్టైజ్మెంట్ అంతా ఇంకొక గ్రూప్. వితిన్ దిస్ చాస్టైజ్మెంట్ తీసుకునే గ్రూప్లో 2 గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమిటి? కొందరికి దేవుని జవాబు వస్తుంది, ఇంకొందరికి దేవుడు మౌనంగా ఉంటాడు, జవాబు ఇవ్వడు. వాళ్లకు
God will leave them to the cruelty of the ungodly. God will leave them to the cruelty of the ungodly. క్రుయల్టీ ఆఫ్ ది అన్గాడ్లీ అంటే స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపారు, యెషయాని రంపంతో రెండుగా కోయబడ్డాడు, తోమా తలకిందులుగా సిలువ వేయబడ్డారు. 11 మంది శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారు. కేవలం వాళ్ళే కాదు, ఇంకా చాలామంది. ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టిస్ చదవండి. ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టిస్ చదివితే దే హ్యావ్ రికార్డెడ్ ఆల్ ద లైవ్స్ ఆఫ్ ద మార్టిస్, హతసాక్షుల యొక్క జీవితం. అది చదివితే మనకి ఎంత దుఃఖం వస్తుంది. అసలు మనం ఎక్కడ దరిదాపుల్లో కూడా లేము అని అనిపిస్తుంది మనకు. అటువంటి ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టర్స్ మీరు దయచేసి మీరు అది చదవండి. మీకు ఎవరికైనా కాపీ కావాలి అంటే నేను ఇస్తాను, నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది, కాబట్టి అది చదవండి. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సఫరింగ్ ఈజ్ ఫర్ ఆల్. 2 Timothy 3:12 చూస్తారా? 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింసనందుదురు. బ్రతుకనుద్దేశించిన వారు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ కూడా సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింసనందుదురు. అట్లాగే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనంలో ఏమనేది? మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యమునకు ప్రవేశింపవలనని అపోస్తలుడు వారిని హెచ్చరించిరి. అట్లాగే హెబ్రీ 12వ అధ్యాయము చూడండి, హెబ్రీ 12:6-8 చదవండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును. ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మీరు దేవుని శిక్ష పొందని ఎడల మీరు దుర్బీజులే గాని కుమారులు ఎవరు? తండ్రి శిక్షించని కుమారుడు ఎవరున్నారు అన్నప్పుడు అక్కడ ఏమొస్తుంది? కుమారులందరూ శిక్షింపబడతారు. దిస్ నో ఎక్సెప్షన్. కుమారులు రక్షణ పొందిన ప్రతి వాడు శిక్షింపబడతాడు. నా లిసన్ టు మీ. నా ఇక్కడ ముఖ్యమైన విషయం, సెయింట్ ఆగస్టిన్ ఏమని చెప్పాడు అని అంటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ సన్ విదౌట్ సిన్, బట్ నెవర్ వన్ విదౌట్ సఫరింగ్. అర్థమైందా? There is only one son without sin, but never one without suffering. What does it mean? One son without sin. One son అంటే క్రీస్తు, పాపరహితుడైన క్రీస్తు ఒక్కడే ఉన్నాడు. పాపము లేకుండా పాపరహితుడుగా క్రీస్తు ఒక్కడే ఉన్నారు. బట్ దేర్ వాజ్ నెవర్ వన్ విదౌట్ సఫరింగ్. సఫరింగ్ లేకుండా ఎవ్వరూ లేరు. ఇంక్లూడింగ్ వాట్? ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. నా సఫరింగ్, దేవుడు శ్రమ అందరికీ అనుగ్రహిస్తాడు. ఎందుకు? మనం ఇంకా ఫలించవలనని. ఏ ఫలము? ఇదే 12వ అధ్యాయంలో కింద రాయబడి ఉంది కదా, నీతి సమాధానమను ఫలము మీలో ఫలించబడుటకై. చదువుతారా? 11 నుంచి చదవాలన్నా. మరియు ప్రస్తుతమందు సమాధానము దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఈ ఫలము రావటానికి దేవుడు ప్రూన్ చేస్తాడు, మరి చాస్టైజ్ చేస్తాడు. కాబట్టి ఈ విషయాలు సో there is only one son without sin, but never one without suffering. శ్రమలలో అందరూ సఫర్ అవుతారు, అలా నో ఎక్సెప్షన్. మరి అందరూ సఫర్ అవుతారు, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్ కూడా అన్న విషయము. మరి ఇందులో కూడా దేవుని యొక్క సార్వభౌమత్వము ఉంటుంది. కొంతమందిని మరి దేవుడు సఫరింగ్లో రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటాడు, మరి కొంతమందికి దేవుడు రెస్పాండ్ అవ్వడు. అది ఆయన సార్వభౌమత్వము సూచిస్తూ ఉంటుంది. దాని తర్వాత సఫరింగ్ అనేది గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సఫరింగ్. ఎందుకంటే ఇక్కడ ఏమనుందంటే, ఇక్కడ ఫర్ దై సేక్ కదా, 44th
21 నిన్ను బట్టి ఇంగ్లీష్లో ఏమనుంది, yet for your sake we are killed all day long, yet for your sake, అందుకే for thy truth's sake we are killed all the day long. మరి యోబు 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోబు 5వ అధ్యాయం 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. 7 కూడా చదువు. అంతే, అది చాలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు. మరి ఎక్కడి నుంచి పుడుతుంది? శ్రమ ఎక్కడి నుంచి పుడుతుంది? శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. ఎక్కడి నుంచి పుడుతుంది? నీకు శ్రమ అనేది అసైన్ చేసేవారు ఎవరు? దేవుడు. రైట్. అట్లాగే అందుకే ఈ వితిన్ చాస్టైజ్మెంట్ తీసుకునే వాళ్ళ గ్రూప్లో 2 వర్గాలు ఉంటాయి. ఒకటేమో వారి పాపమును బట్టి దేవుడి శిక్షను తీసుకుంటారు. ఇంకొక గ్రూప్ ఏంటి? వారు ఏ పాపము చేయకున్నా, పాప సహితులైనా కానీ, ఆ విషయంలో ఏ పాపం చేయకున్నా కానీ దేవుని ఉగ్రతను తీసుకునేవాళ్ళు. ఓకే. మరి పాపము చేసే వాళ్ళ విషయంలో అయినా కానీ, పాపము చేయని వాళ్ళ విషయంలో అయినా, ఏ విషయంలోనైనా కానీ, ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ ఎంక్వైరీ. వీ నీడ్ టు ఎంక్వైర్ విత్ ద లార్డ్. చూస్తారా? అది హగ్గాయి 1వ అధ్యాయం 5-7. ఎంక్వైర్ చేస్తేనే దేవుడు అట్లా నిర్ణయించి పెట్టాడు. నీ ద్వారా ప్రార్థన జరిగించి తాను రెస్పాండ్ అయ్యేటట్లుగా. హెజ్కియా విషయంలో అట్లాగే జరిగింది కదా. యెషయాను పంపించినప్పుడు ఇంకా నువ్వు చనిపోతావు అని అంటే ఆయన గమ్మున కూర్చున్నాడా? ఆయన వెంటనే ధూళిలో దుమ్ములో కూర్చొని ఏడ్చి అంగలార్చి, దేవా నీ చిత్తమైతే ఇంక కొన్ని నన్ను బ్రతికించు అంటే 15 సంవత్సరాలు పొడిగించాడు. మరి ఆసాపు మరి ఏం చేశాడో కూడా చూద్దాము. మరి ఇక్కడ ఈ విషయం చదవండి. హగ్గాయి 1:5-7. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవక్తలను గూర్చి ఆలోచించుకునుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనల గురించి ఆలోచించుకునుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినడలా దానియందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు సిస్టర్, చాలు. అట్లాగే 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. దేవుని దగ్గరికి వెళ్ళి మనము విచారణ చేయకపోతే, ఈ శ్రమలో కూడా నేను మొరపెట్టకపోతే, దేవుని దగ్గరికి వెళ్ళి నేను విచారణ నా అనారోగ్య విషయాలైతేనేమి, నా డబ్బు నేను పోగొట్టుకున్న డబ్బు విషయం అయితేనేమి, మరి ఇంకా ఏ విషయం అయితేనేమి, మరి నేను యెహోవా యొద్ద విచారణ చేయాలి. దట్ ఈస్ హౌ గాడ్ విల్ డ్రాస్ టు హిమ్సెల్ఫ్. 2వ క్రానికల్స్ 2nd Chronicles 16th chapter verse 12 and 13. ఆస తన పితరులతో కూడా నిద్రించి ఆస తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా అత్తారు పనివారి 2వ దినవృత్తాంతాలు 16. అదే కానీ 39వ సంవత్సరముల గురించి చెప్పాలి కదా. అంతకు ముందు లైన్ చదవండి. 2nd Chronicles 16. ఓకే 16 12-13 నుంచి చదువుతున్నాను. ఆసా చేసిన కార్యములన్నిటిని గురించి యూదా ఇశ్రాయేలీలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుగా బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చూడండి, ఇక్కడ పాదములో జబ్బు పుట్టి బహుబాధతో బాధపడ్డాడు, కానీ వెళ్ళి దేవుని యొదట విచారణ చేయక చనిపోయాడు. ఇదే విషయంలో యోషియా గురించి మనం చదివాం కదా. మనష్షే తర్వాత యోషియా రెఫర్మేషన్ని తీసుకొచ్చాడు. ఆ యొక్క దేవదూత మరి వచ్చి అక్కడ కూడా
ఆ దేవుని ప్రవచనం వాళ్ళకి వస్తుంది ఏంటంటే ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఇంకా కొంత నియర్ భవిష్యత్తులో ఏమవుతుందంటే దేవుడు మొత్తము ఇదంతా నాశనం చేయడానికి డిసైడ్ చేసుకున్నాడు అనగానే యోషియా ఏం చేస్తాడు, వెంటనే దుమ్ములో ధూళిలో ఉండి ప్రార్థన చేస్తాడు, దేవుని యొక్క విచారణ చేస్తాడు యోషియా. అప్పుడు దేవుని దూత ఏమని చెప్తుంది యోషియాకి, నీ ప్రార్థన అంగీకరించాడు దేవుడు. ఇప్పుడు రెఫరెన్స్ నా దగ్గర కూడా లేదు, అది ఆ దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు, నీవు మంచి మరణము పొందుదువు అని యోషియాకి చెప్తుంది, వాగ్దానం ఇవ్వబడుతుంది. సో యోషియా మరి అట్లా ఎంక్వైర్ విత్ ద లార్డ్, వి నీడ్ టు ఎంక్వైర్ విత్ ద లార్డ్. ఇక్కడ కూడా వీళ్ళు ఎంక్వైర్ చేస్తూ ఉన్నారు కదా, 44వ అధ్యాయంలో కూడా ఎంక్వైరీ ఏమని చేస్తూ ఉన్నారు, ఎంక్వైరింగ్ మా సహాయమునకు 26వ వచనం, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము, నీ కృపను బట్టి నన్ను విమోచింపు. క్రీస్తు వారు శ్రమలలో ఉండి శిలువ మీద కూడా ఏమన్నాడు, నా దేవా నా దేవా నా చేయి ఏల విడనాడితివి. రైట్. కాబట్టి మరి అటువంటి ఇవన్నీ మనము గుర్తుంచుకోవాలి. సో వితిన్ చాస్టైజ్మెంట్ తీసుకునే గ్రూప్లో కొంతమంది దే ఆర్ సఫరింగ్ ఫర్ సిన్ అండ్ కొంతమంది దే ఆర్ సఫరింగ్ ఫర్ రైచియస్నెస్. నీతి కోసం బాధపడేవారు. సర్మన్ ఆన్ ద మౌంట్లో ఏమని చెప్పాడు, బ్లెస్డ్ ఆర్ దే వెన్ పీపుల్ పర్సిక్యూట్ యూ కదా, మీరు నా నిమిత్తమై జనులు మిమ్మల్ని హింసించినప్పుడెల్లా మీరు ఆశీర్వదింపబడతారు. పేతురు ఏమన్నారు, మీరు చదివితే బిజీ బాడీగా సఫర్ అవ్వకండి, బట్ యు సఫర్ యాజ్ అ క్రిస్టియన్. బిజీ బాడీస్గా సఫర్ అవ్వకండి, డూ నాట్ సఫర్ యాజ్ అ బిజీ బాడీ, బట్ యూ షుడ్ సఫర్ యాజ్ అ క్రిస్టియన్. అండ్ ఇఫ్ ఎ స్ట్రేంజ్ థింగ్, ఇప్పుడు ఒకటి మీకు టెంప్టేషన్స్ వచ్చి పేతురులో ఆ వాక్యం ఏంటి, ఇఫ్ డూ నాట్ థింక్ ఇట్ స్ట్రేంజ్ అని అంటది కదా, 1 పేతురు 3వ అధ్యాయమా, మొదటి పేతురు 4వ అధ్యాయము 12. 1 పేతురు 4వ అధ్యాయము 12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. కాబట్టి ఏదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి అనే సఫరింగ్ అనేది అందరికీ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకొక వచనాలు, హోషియా 5వ అధ్యాయం 15వ వచనం, హోషియా 5వ అధ్యాయం 15వ వచనం. దొరికిందా? జెఫన్యా, జకరియా, జెఫన్యా ముందు, హేబక్కు, హోషియా కదా, ఓకే. హోషియా 5వ అధ్యాయం 15వ వచనం. వారు మనస్సు 5:15 వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురావస్థ సంభవింపక వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. వారు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా. అందుకే దేవుడు అప్పుడప్పుడు దురవస్థ పెడతాడు. ఎందుకు పెడతాడు? నిన్ను తన యొద్దకు తీసుకురావడానికి. అంతేగాని వేరే వాళ్ళైతే ఏమవుతుంది, దేవుని దూషించి చనిపోమంటారు వేరే వాళ్ళైతే. కానీ నువ్వు నేను మనం ఏం చేయాలి, మరి శీఘ్రముగా దేవునిని వెదకాలి. సో ఇవన్నీ వర్సెస్ గుర్తున్నాయి కదా, ఇవన్నీ వర్సెస్. సో ఇప్పుడు ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ సఫరింగ్ ఏంటిది అని అంటే, ఈ సామ్ 44:22, రోమా 8:36 ఏమవుతుంది రోమా 8:36కి వెళ్దాం. అక్కడ మనం ఇప్పుడు మెయిన్గా ఇదే మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సింది. రోమా 8:36 అంతకుముందు ఎక్కడైనా ఏమైనా ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ఏమైనా కోట్ చేశారా పౌలు గారు? రోమా 8 ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు అక్కడక్కడ రోమాలో ఇక్కడ 3వ అధ్యాయంలో ఏ భేదము లేదు, అందరూ పాపులే. తర్వాత
తర్వాత ఇంకా 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు కూడా మరి ధర్మశాస్త్రం గురించి చెప్పబడింది. ధర్మశాస్త్రము తర్వాత కవటెస్నెస్ అంటే ఏంటిది అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే కవటెస్నెస్ అంటే ఏమిటి అనేది నాకు తెలిసింది. ధర్మశాస్త్రం రాకపోతే నాకు కవటెస్నెస్ అంటే ఏంటిదో నాకు తెలీదు అని పౌలు అక్కడ మరి చెప్తాడు. రోమా 7:7లో చెప్తాడు పౌలు. అట్లాగే ఇప్పుడు రోమా 5 నుంచి కూడా మొదలు పెడితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, అందరూ గమనించాలి. ఒక విషయం ఏమిటి అంటే దేవుడి దగ్గరికి మనము ఎలాగొస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉజ్జీవింపచేస్తే, రీజనరేట్ చేస్తే మనకేమవుతుంది? అబ్బా తండ్రి అని మనము అనగలుగుతాము. ఎందువలన మనం అట్లా అనగలుగుతాము? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి, నన్ను ఉజ్జీవింపచేశాడు కాబట్టి నేను అప్పుడు అబ్బా తండ్రి అనగానే నాకేమవుతుంది? నాకు సన్షిప్, దత్తపుత్రాత్మను మనకి ఇచ్చాడు కదా దేవుడు. మనకి దత్తపుత్రాత్మను అంటే నన్ను దత్తత కుమారుడిగా నన్ను దేవుడు మళ్ళీ దత్తత తీసుకున్నాడు. ఏది? పరిశుద్ధాత్మ దేవుడు రీజనరేషన్ చేసిన తర్వాత నన్ను కుమారునిగా దత్తత తీసుకున్నాడు దేవుడు. కరెక్టేనా నేను చెప్పేది కదా? నన్ను కుమారుడిగా దత్తత తీసుకోగానే వెంటనే దేవుడి నెక్స్ట్ యాక్షన్ ఏంటిది? తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు అన్నట్టుగా కుమారుడిగా మనల్ని దత్తత తీసుకోగానే దేవుడు మనకి శ్రమకి గురి చేస్తాడు. హౌ డిఫరెంట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద ప్రాస్పెరిటీ గాస్పల్. ప్రాస్పెరిటీ గాస్పల్ నీకు దగ్గరికి రా, నువ్వు దేవుని దగ్గరికి రా, నీకు మొత్తం నీ జాబ్లు ఇచ్చేస్తాడు, నీ బాకీలన్నీ తీర్చేస్తాడు. అమ్మమ్మమ్మమ్మ ఎన్ని చెప్తాడండి. ఇదంతా ఏంటిదంటే ఫెల్ట్ నీడ్స్. ఇప్పుడు మనకు బాగా ఎండ కొడుతుంది, చెమటలు వచ్చేస్తున్నాయి, దాహం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా చల్లటి నీళ్ళు తాగుతామంటే వెంటనే వెళ్ళి నేను తాగేస్తా కదా, ఎవరు ఊరుకోరు. ఫెల్ట్ నీడ్ అంటే ఏంటిది అని అంటే చల్లటి నీళ్ళు కావాలా అని ఎండలో మగ్గేవాడికి చల్లటి నీళ్ళు ఇస్తే ఎట్లా, అట్లా ఈ ప్రాస్పెరిటీ ప్రీచర్స్ అందరికీ కూడా ఎవరెవరికి పరలోకం పోవాలంటే అందరూ చేతులు ఎత్తేస్తారే. కానీ ఎవరైనా నా గురించి నన్ను వెంబడించాలంటే వాడి తల్లిని, వాడి తండ్రిని, అక్క చెల్లెళ్ళని అందరినీ ఎవరిని ద్వేషించకపోతే నువ్వు నాకు పాత్రుడివి కావు. దేవుని శిక్షను నువ్వు తీసుకోకపోతే నువ్వు నాకు పాత్రుడివి కావు. దేవుని శిక్ష నువ్వు తీసుకోకపోతే నువ్వు దుర్బీజుడివి అని చెప్పు. ఎంతమంది వస్తారో చూడు. నీ సిలువని ఎత్తుకొని నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకొని నిన్ను నువ్వు డినై చేసుకొని నువ్వు నా సిలువని ఎత్తుకొని రావాలి అన్నప్పుడు ఎవరు రారే. సో హౌ డిఫరెంట్ ఇస్ ఇట్. సో ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? దేవుడు నిన్ను కుమారునిగా యాక్సెప్ట్ చేయగానే వెంటనే దేవుడు నీకు సఫరింగ్స్ గురించి మాట్లాడుతాడు. రోమా 5వ అధ్యాయం చూడండి. రోమా 8 కంటే ముందు రోమా 5వ అధ్యాయం కాబట్టి మొదటి వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, తర్వాత ఏంటి? వెంటనే నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఇంకా నెక్స్ట్ శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. ఏంటి? ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత తర్వాత దేవునితో సమాధానం కలిగి ఉందాము. మరి ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుచు. నిరీక్షణ ఎందుకు ఇక్కడ? నీకు నిరీక్షణ ఎందుకు కావాలి? ఇంకా నువ్వు విమోచింపబడలేదు కాబట్టి నిరీక్షణ కావాలి. ఇంకా నువ్వు విమోచింపబడలేదు. నువ్వు ఏదైతే చూడట్లేదో, దేనికోసమైతే వెయిట్ చేస్తున్నావో దానికోసము దేవుని యందు నిరీక్షణ పడాలి, నిరీక్షణ ఉంచాలి. ఏదైతే వెయిట్ చేస్తున్నావో అది ఆల్రెడీ నీ కళ్ళ ముందట వచ్చేసిన తర్వాత నీకు నిరీక్షణ ఎందుకు? నిరీక్షణ అవసరం లేదు. కాబట్టి వచ్చే వరకు బుద్ధి ఉన్న కన్యకల వలె నిరీక్షణతో ఉండాలి అని చెప్తా ఉంది. మరి ఇక్కడ నీతిమంతుడిగా తీర్చబడంగానే ఏమవుతుంది ఇక్కడ? అంతేకాదు 3:4లో అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ ఎట్లొస్తుంది?
శ్రమ ఉంటేనే, శ్రమ వస్తేనే శ్రమ యొక్క రిజల్ట్ నిరీక్షణ వస్తుంది. ఎట్లా? శ్రమ ఓర్పు కలిగిస్తుంది, ఆ ఓర్పు నిరీక్షణను కలిగిస్తుంది. సో నీకు నిరీక్షణ రావాలి అంటే నిన్ను శ్రమ పెట్టాలి. నిన్ను శ్రమ పెట్టాలంటే నువ్వు ఆల్రెడీ ఫలించావు. ఫలించిన తీగను మళ్ళీ కట్ చేస్తాడు. ఆల్రెడీ ఎట్లా ఫలించావు? నీ సొంతంగా నీలో ఏమైనా ఉందా? లేదు, నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి ఆల్రెడీ యూఆర్ ఆల్రెడీ క్లీన్ బై ద వర్డ్ దట్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ. నేను మాట్లాడిన మాట ద్వారా మీరు ఆల్రెడీ పవిత్రులై ఉన్నారు. అయినా కానీ నేను ఇప్పుడు మీ కాళ్ళు కడగకపోతే నాతో మీకు పాలు లేదు అని అంటాడు కదా. సో ఇంతకు ముందు కూడా మీకు ప్రశ్న వేశాను నేను, ఇది ఏంటి? నేను మాట్లాడిన ప్రతి మాట వలన మీరు ఆల్రెడీ పవిత్రులై ఉన్నాక మళ్ళీ శిష్యుల పాదములు ఎందుకు కడగాల్సి వస్తుంది? అదేంటి ఇదేంటి? ఆ కడగటం, ఆ పవిత్రత ఏంటి, ఈ పవిత్రత ఏంటి? ఆల్రెడీ పవిత్రులై ఉన్నాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ పాదాలు ఎందుకు కడుగుతున్నాడు? దట్స్ అ క్వశ్చన్ టు యూ. ఓకే, అదేంటి ఇదేంటి? ఇది శాంక్టిఫికేషన్, అది జస్టిఫికేషన్. ఎందుకంటే క్రీస్తు తన వాక్కుతో కడిగాడు, అది జస్టిఫికేషన్ అవుతుంది. మన కాళ్ళు, మా అడుగులు స్థిరపరిచెను. మా అడుగులు అంటే నా నడవడి, దట్ ఈస్ అ శాంక్టిఫికేషన్. సో జస్టిఫై అవ్వబడాలి, శాంక్టిఫై అవ్వబడాలి. రెండు కూడా నీ స్వతः శక్తితో చేస్తున్నావా? లేదు. మొదటిది జస్టిఫికేషన్, క్రీస్తు సిలువ మీద వ్రేలాడబడిన క్రీస్తు యొక్క రక్తముతో నువ్వు జస్టిఫై అయితే, ఇక్కడ శ్రమల ద్వారా దేవుడు నీ హృదయంలో జరిగించిన నీతితో కూడిన సమాధానమను ఫలము పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలిగింపచేస్తాడు. అది దేవునికి ఎంతో. అప్పుడేమవుతుందంటే, దేవుడు నాకు ఈ సర్జరీ ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. దేవుడు నాకు కుమారులను ఇచ్చాడు, మళ్ళీ వెంటనే తీసేసుకున్నాడు. దేవుడు నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇచ్చాడు, మళ్ళీ దేవుడు డబ్బులు తీసేసుకున్నాడు. కానీ నాకేంటో నాకు తెలియట్లేదు, ఎందుకో నాకు తెలియట్లేదు. కానీ అయినా కానీ నాకు డబ్బు కంటే, నాకు జీవితం కంటే, నాకు జీవమునిచ్చే యెహోవా ముఖ్యము నాకు అనేది నాకు మాత్రం ప్రస్ఫుటంగా నాకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ స్వర్గ పంక్తిని చేరి, ఇప్పుడే పాడుకున్నాం కదా ఈ సంగపున, ఆ స్వర్గ పంక్తిని చేరి, ఆ పాట, ఆ స్వర్గ పంక్తిని చేరి ఆనంద నాటికే, దానికోసం మనము అది వెయిట్ చేయాలి. అదొక్కటే, నాకు క్రీస్తు కనబడితే నాకు చాలు. నాకు ఎప్పుడు వస్తావా, దేవుడు ఎప్పుడు వస్తాడా అన్నవి. ఈ శ్రమలతోటి ఏమవుతుందంటే, ఆ ప్యాన్లో మంటలు హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఆ ప్యాన్లో నుండి బయటికి ఎప్పుడు దునకాలా అన్నట్టుగా ప్రతి విశ్వాసికి అనిపిస్తుంది. కానీ ఆ దునికేది క్రీస్తు వచ్చేదాకా ఆ ప్యాన్లోనే మండుకుంటూ యాతనను అనుభవిస్తూ ఉండాలి. ఆ ప్యాన్లోనే యాతనను అనుభవిస్తూ ఉండాలి. ఆ యాతన ఎప్పుడు పోతుంది అంటే క్రీస్తు వచ్చినప్పుడే పోతుంది. అప్పటిదాకా ఆ యాతన ఎటువంటిది? వదకు తేబడిన గొర్రె పిల్లల్లాగా మనము వీఆర్ కిల్డ్ ఆల్ ద డే లాంగ్. అయితే నేను రోమా 8లోకి ఆ సందర్భము ఎంతవరకు రెలవెంట్ అనేది నేను తీసుకొస్తున్నా బ్యాక్గ్రౌండ్. సో రోమా 5లో ఏమని చెప్తున్నాడు? కుమారత్వముని చూపించి శ్రమలు చూపిస్తా ఉన్నాడు. కుమారత్వము, శ్రమలు. చాస్టైజ్మెంట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ ద డివైన్ సన్షిప్. యు గెటింగ్ ఇట్? చాస్టైజ్మెంట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ ద డివైన్ సన్షిప్. శ్రమలు, దేవుడు అనుగ్రహించే శ్రమలు, దేవుడు పెట్టే శ్రమలు నీ కుమారత్వమునకు నిర్ధారణ, రుజువు. ఈ కుమారత్వమునకు అందులో ఆ శ్రమలో దేవుడు మౌనంగా ఉన్నాడా, దేవుడు నీకు జవాబు ఇచ్చాడా, దేవుని నుండి నువ్వు వాగ్దాన ఫలం తీసుకున్నావా, అది తర్వాత సంగతి. నువ్వు వాగ్దాన ఫలం తీసుకుంటే నువ్వు ఇక్కడే ఇంకా నువ్వు మంచి దేవుని యొక్క కృప పొందుకున్నాడు. దేవుని యొక్క కృప, వాగ్దాన ఫలం తీసుకోకపోయినా నీకు దేవుని కృప నీకు ఉంటుంది. ఎందుకంటే ఇంతకంటే మరి శ్రేష్టమైన దేశము కోసము నువ్వు చూస్తున్నావు. ఇది రోమా 5లో సెట్టింగ్, రైట్? కుమారత్వము, తర్వాత శ్రమ. ఇప్పుడు రోమా 8లోకి వెళ్దాం. దయచేసి నాతో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ వెరీ హాట్, బట్ మనము ఈ వాక్యం చదువుతూ ఉంటే మనకి అది ఏమి మనం పట్టించుకోము. 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయంలో యాక్చువల్గా మనము చదవాల్సింది ఏమిటి అంటే 35లో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, ఇట్స్ అ క్వశ్చన్ మార్క్.
క్వశ్చన్ మార్క్. పైన ఇంకా పైన ఏమని ఉంది? 26వ వచనంలో చదివితే 26 కాదు ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి చదవాల్సి వస్తుంది. 12 కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా, రోమా 8:12, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మచేత ఎందరు, ఇక్కడ కూడా సంక్షిప్తి తీసుకొస్తున్నాడు కదా, ఇక్కడ కూడా కుమారత్వం తీసుకొస్తున్నాడు. కుమారత్వం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నుంచి వస్తుంది కదా, శరీరానుసారంగా. కాబట్టి దేవుని ఆత్మ వలన ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని, చూడండి ఇక్కడ, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో ఏంటి? శ్రమ పడిన ఎడల. కుమారత్వం గురించి చెప్పగానే దేవుని శ్రమల గురించి చెప్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. డూ యూ రిమెంబర్ దిస్? సన్షిప్ అండ్ సఫరింగ్ goes hand in hand. 18th one, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడు కలిగిన శ్రమలు. 44లో కూడా అయితే ఇప్పుడు అని ఉంది కదా. 44 ఎక్కడ? 12వ అధ్యాయంలో చూడు. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు. ఇప్పుడు కలిగే శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో సృష్టి కూడా వెయిట్ చేస్తున్నది, మిగులు ఆశతోటి మరి కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైంది, దాస్యంలోనికి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదును. నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడేను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు. సృష్టి కూడా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. సృష్టి కీర్తనలు 44లో కూడా మూలుగుతూ శ్రమ పడుతూ ఉన్నారు. ఇక్కడ సంఘము గురించి, ఇక్కడ తర్వాత ఎక్కడ దాకా చదువుకున్నాం ఇంతకుముందు? 23rd. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా, అంటే సృష్టి మాత్రమే కాదు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుమా. అంతేకాదు ఆత్మ యొక్క ప్రధాన ఫలముల నొందిన మనము కూడా, కేవలం సృష్టి కాదు, మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము ఏమిటి? మూలుగుచున్నాము. మనలో మనము సృష్టి మూలుగుతా ఉన్నది. కీర్తనలు 44లో అక్కడున్న హతసాక్షి సంఘము మూలుగుచు ఉన్నది. కేవలము సృష్టి మాత్రమే కాదు, మనము కూడా ఈ శరీరము నుంచి, ఈ సముద్రం అంతటి భ్రష్టత్వము నుండి నేను ఎప్పుడు విమోచన కలుగుతుంది అని నేను మూలుగుతూ ఉన్నాను. నాకు ఈ శ్రమలు ఎందుకో, ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ శ్రమ అనారోగ్యపరమైన శ్రమ అయినా కానీ, డబ్బుపరమైన శ్రమ అయినా, ఏదైనా కానీ, మరి ఏలయనగా ఏంటి కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు, చూసారా, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడదాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు, చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. నేను కూడా మూలుగుచు ఉన్నాను. నేను వచింప సఖ్యము కాని మాటలతో, మూలుగలతో నేను ఉండగా, నేను ఏమి అడగాలో కూడా నాకు తెలియని పరిస్థితిలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు
ఇంటర్సెషన్ చేస్తూ ఉన్నాడు. దట్ ఈస్ వాట్ ఇట్స్ సేయింగ్. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరి హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగుదును. 44లో కూడా ఇదే మాట ఉంది కదా. అన్నీ ఎరిగిన దేవుడు హృదయములను పరిశోధించే దేవుడు అని ఉంది కదా. మరి పరిశోధింపక మానునా? ఇక్కడ కూడా పౌలు అదే తీసుకొస్తున్నాడు. ఏది మరి హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను. ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినతి. చూడండి, కుమారత్వము శ్రమ. యేసు ప్రభువు వారు యోర్దాను నదీ తీరమున బాప్టిజం తీసుకోగానే ఏమన్నాడు దేవుడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను అని అనగానే నెక్స్ట్ స్టెప్ ఏంటి? హీ వాజ్ లెడ్ ఆఫ్ ద స్పిరిట్. హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ టు బి టెంప్టెడ్. హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ టు బి టెంప్టెడ్. యేసుక్రీస్తు వారు బ్యాప్టిజం తీసుకోగానే కొండలలోకి వెళ్ళారు, శ్రమపడ్డారు. ఆ శ్రమలలో దేవునికి విశ్వాసంగా ఉన్నారు. అక్కడ కుమారుడు శ్రమ. ఇక్కడ సంఘము కూడా ఆత్మ ద్వారా దత్తపుత్రత్వము నిచ్చి నిన్ను నీతిమంతులుగా మార్చి మళ్ళా నీకు శ్రమ. కాబట్టి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవాడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే. శిక్ష విధించేవాడేవాడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇప్పుడు 35 చూడండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ శ్రమలన్నీ మనకు వస్తాయి. కుమారత్వము, తర్వాత శ్రమ. ఈ శ్రమలలో మనము పూర్తిగా వైదొలిగే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఎవరు ఎలెక్టో ఎవరు నాన్ ఎలెక్టో మనకెవరికి తెలియదు. శ్రమలలో అంతవరకు సహించువాడే రక్షింపబడతాడు. కాబట్టి అంతవరకు ఎవరు సహిస్తారు? దేవుడు నిర్ణయించుకొని ఏర్పరచుకున్నవాడే అంతవరకు ఉంటాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అని అంటే, శ్రమలు వస్తాయా రావా అనేది క్వశ్చన్ కాదు. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఆ వచ్చిన శ్రమల వలన నిజంగా ఏర్పరచుకున్నబడ్డవారు వైదొలిగిపోతారా అనేది ప్రశ్న. దేవుని చేత ఎలెక్ట్ చేయబడ్డ వాళ్ళు వైదొలిగిపోతారా అనేది ప్రశ్న. ది ఎఫెక్ట్ ఆఫ్ సఫరింగ్స్, విల్ ఇట్ కాజ్ ద పీపుల్, విల్ ఇట్ కాజ్ ది ఎలెక్ట్ టు డ్రైవ్ అవే, విల్ ఇట్ కాజ్ ది ఎలెక్ట్ టు కంప్లీట్లీ ఫాల్ అవే, కంప్లీట్లీ అపోస్టసైజ్. ఓకే, 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను అంటే లోకమంతా అనకూడదు. మనలను అంటే సంఘము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను. ఫస్టే ఏమొస్తుంది? శ్రమ అనేది ఎడబాపదు. ఎందుకు? నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇక్కడ కీర్తన 44లో మౌనంగా ఉన్నా కూడా నిన్ను ఎడబాయడు. చూద్దాం ఆ 44లో ఉన్న శ్రమకి ఫైనల్గా సొల్యూషన్ ఏంటిది అనేది చూద్దాం. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును బట్టి గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. రైట్, ఇగో ఇక్కడ తీసుకొచ్చాడు. అంటే కుమారత్వంతో శ్రమ. ఆ శ్రమలో నిన్ను ఈ మార్గము నుండి వైదొలగింపచేస్తుందా అనేది అది క్వశ్చన్. ఎవరైనా ఆ శ్రమలలో దేవుణ్ణి ఎడబాపుతారా అనేది ఇంపార్టెంట్. మనము ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎడబాయడు అన్న విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము.
కాబట్టి వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, ఆయనను మనలను ప్రేమించి. అక్కడ కూడా వాళ్ళు అట్లాగే బాధపడతా ఉన్నారు. అంటే వాళ్ళు మేము మరణము గుండా వెళతా ఉన్నాము. ఇక్కడ కూడా మరణము, ఇక్కడ పౌలు మేము మరణిస్తున్నామని చెప్తా ఉన్నాడు కదా. వధకు సిద్ధపడిన గొర్రెలమని, సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని చెప్తా ఉన్నాడు. ఈ మరణములో విక్టరీ, రైట్? క్రీస్తు మరణములో, సంఘము మరణములో విక్టరీ. ఏంటిది విక్టరీ? అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అంటే ఏమిటి? పైన చెప్పబడే శ్రమయు, బాధయు, హింసయు, కరువుయు, వస్త్రహీనతలోను, ఉపద్రవమైనను, వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణములో విజయము పొందుచున్నాడు అంటాడేంటి? He's talking about the cry of the victory. He's talking about the cry of the victory. First of all, the suffering is an expected lot of the suffering faithful. Suffering is an expected lot of the believers. సెకండ్ పాయింట్ ఏంటిదంటే, ఈ సఫరింగ్ అనేది ఎస్కాథలాజికల్ సఫరింగ్. ఎస్కాథలాజికల్ సఫరింగ్ అంటే ఏంటి? సంఘము క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మళ్ళీ వచ్చే వరకు ఎస్కథాలజీ అంటాం. ఎస్కాథలాజికల్ సఫరింగ్ అంటే ఏంటి? భవిష్యత్తులో సంఘము శ్రమలు ఎలా పడుతుందో, ఈ శ్రమలు అన్నిటిలో నుండి కూడా మనము ఏమన్నాడు? అయినను మనను ప్రేమించిన వాడు, ఎవరు ప్రేమించిన వాడు? ఎవరు? క్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరదని రూఢిగానం. కీర్తనలు 44లో వాళ్లకు ఈ కాన్సెప్ట్ లేకపోవచ్చు. అందుకే కదా మనం చివరగా ఉన్న మనకు పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు మనం చూడగలుగుతాం క్రీస్తు మరణం ఏం సాధించిందో అనేది కూడా. కానీ అక్కడ వాళ్ళకి తెలియట్లేదు. కానీ వై అవేక్ దౌ యూ హు స్లీప్ లార్డ్ అనే అక్కడ ఎందుకు ఇంకా నిద్రిస్తున్నావు అని అడుగుతారు. మనం అది ఇంకా చూద్దాము. అయితే ఇక్కడ మరణము ద్వారా కూడా మనము విజయము పొందుచున్నాము అనేది పౌలు చెప్తున్నాడు. కానీ వాళ్ళు అక్కడ మాత్రము మేము ఇంకా మరణిస్తానే ఉన్నాము, మా కడుపు భూమికి తాకుచున్నది. అంటే అంతకంటే హ్యూమిలియేషన్ ఇంకొకటి ఉండదు. కానీ ఇక్కడ పౌలు వారు ఇక్కడ ఇది ఎందుకు చేసుకున్నాడు? కుమారత్వం నుంచి శ్రమలు, ఈ శ్రమలలో మనం ఎవరైనా తప్పిపోతామా? మనం ఎవరము ఎడబాయము, దేవుడు మనల్ని ఎడబాయనియ్యడు అని చెప్పి ఈ మరణము గుండా వచ్చే శ్రమలైనా కూడా మనము అత్యధిక విజయము పొందుచున్నాము. ఇది క్రీస్తు మరణము ద్వారా. హౌ అబౌట్ క్రైస్ట్ రెజరెక్షన్? 1 Corinthians 15th chapter చదివి మనం అది ముగిస్తాం. 1 Corinthians 15th chapter 55th verse. 1 Corinthians 15th chapter 50 చదివితే, సోదరులారా 50 కాదులే 53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ సిమిలారిటీ చూసారా? ఇక్కడ ఇంతకుముందు ఏమని చదివినాం మనం? రోమా 8:36లో, రోమా 8 ఇటు ఈ రెండు వచనాలు కలిగి ప్యారలల్గా చదవాలి. రోమా 8:36లో 37లో చూడండి, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. 37లో అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో మన అత్యధిక విజయము పొందుచున్నాము. ఇక్కడికి వచ్చేసి మరి 57వ వచనం, 1 కొరింథీయులు 15వ అధ్యాయము 50. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహం. అక్కడ మరణము ద్వారా జయము,
ఇక్కడ పునరుత్థానము ద్వారా జయము, మరణ పునరుత్థానములు ఎందులో ఉన్నవి? క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తు ఎందులో ఉన్నాడు? సువార్తలో ఉన్నాడు. కాబట్టి కీర్తనలు 44లో ఉన్న ఆ ఆక్రందన, ఆ రోదనకి జవాబు ఏమిటి అంటే సువార్త. అప్పటిదాకా క్రీస్తు ఇంకా యాక్చువల్గా చనిపోలేదు, క్రీస్తు ఇంకా రాలేదు. కానీ ఆ ఆక్రందనకి, ఆ విలాపానికి సొల్యూషన్ ఏమిటి అంటే సువార్తలో ఉన్న క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములే ఆ విలాపమునకు సొల్యూషన్. అర్థమైందా? సో the gospel is the solution for the lament of the Psalm 44. ఏంటి? క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క మరణం. నాకైతే ఈ వచనాలు చదువుతా ఉన్నప్పుడు సేమ్ లాంగ్వేజ్ రోమా 8:37లో అయినను మనలను ప్రేమించిన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఇక్కడ 57 మొదటి కొరింథీయులు 15:57లో అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనము జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా ఇక్కడ ఎగ్జార్టేషన్ ఏంటి? సఫరింగ్ అయ్యే వాళ్ళకి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. నీ సఫరింగ్ని తగ్గిస్తా అంటుందా? అక్కడ సఫరింగ్ తగ్గించమని కీర్తన 44లో దినమెల్లా మేము తలపోయిచున్నాము. హౌ లాంగ్ ఓ లార్డ్, హౌ లాంగ్. భూమి కూడా హౌ లాంగ్ ఓ లార్డ్, నువ్వు ఎప్పుడు వస్తావు అని భూమి కూడా, సృష్టి యావత్తు రోధిస్తూ ఉన్నది. సంఘములో ఉన్న వాళ్ళు కూడా బుద్ధి ఉన్న కన్యకల వలె క్రీస్తు ఎప్పుడు వస్తాడు అని ఈ నిరీక్షణ మనకుందా? క్రీస్తు ఎప్పుడు వస్తాడు? ఓ లార్డ్ మారనాథా, ఓ లార్డ్ ప్లీజ్ కమ్. రైట్. మరి క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా సంఘమునకు విజయం, విలపించే హతసాక్షి సంఘమునకు విజయం, ద క్రై ఆఫ్ ద విక్టరీ. చివరగా నేను ఒక వచనము నేను షేర్ చేసుకొని నేను ముగిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము గలేషియన్స్, ఫిలిపియన్స్, కొలాషియన్స్ 1వ అధ్యాయము. చెప్తారా ఎవరైనా నేనేం చెప్పాలనుకుంటున్నాను? సో వాట్ am I going to 24th verse. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. క్రీస్తు పడిన పాటలలో కొదువడం ఉండడం ఏంటి? నాకు ఇది చెప్పాలి మీరు. క్రీస్తు పడిన పాటలలో కొదువ ఉందా? మరి ఇక్కడ కొదువ అంటాడేంటి? ఇది క్వశ్చన్, ఇది ఆల్రెడీ ఎన్నోసార్లు చదివి ఉంటారు మీరు కదా. కొలాషియన్స్ 1:24 కదా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కోసము క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరమును సంపూర్ణము చేయు. క్రీస్తు శ్రమలలో కొదువైతే అలా పౌలు శ్రమలు కలిపి సంపూర్ణం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు పడిన పాటలలో కొదువై ఏంటి? క్రీస్తు పడిన పాటలో కొదువైతే నువ్వు నీతిమంతుడిగా ఎట్లా తీర్చబడతావు? ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థమైందా? క్రీస్తు పడిన పాటలో కొదువ అయితే నేను నీతిమంతుడిగా ఎట్లా తీర్చబడతా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు కదా క్రీస్తు శిలువ మీద. ఇదిగో సమాప్తమాయను అని అంటే నాకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా తండ్రి అయిన దేవునికి అప్పచెప్పాడు. నా రైటింగ్స్, మ్రాను మీద ఏ రైటింగ్స్ అయితే నాకు అగెన్స్ట్గా ఉన్నాయో ఆ రైటింగ్స్కి వ్యతిరేకంగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ఇదిగో నేను ఇతని కోసం నేను ప్రాణం పెట్టి ఉన్నానని మొత్తం ఫుల్ఫిల్ చేసి ఇది సమాప్తమాయనని చెప్పిన తర్వాత మళ్ళీ క్రీస్తు పడిన పాటలలో కొదువ ఏంటి? ఆలోచించండి. కానీ క్రీస్తు పడిన పాటలలో కొదువేంటి? మనం కూడా ఎట్లాగో వెళ్తాం.
శ్రమల యందు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు కదా ఫస్ట్ లైన్లోనే. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు నేను సంతోషించుచు, అంటే నేను శ్రమలో గుండా వెళ్తా ఉన్నా, ఆ శ్రమలు వెళ్తా ఉండా ఆ శ్రమలో నేను సంతోషిస్తున్నా. కానీ సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తుకు పడిన పాటలలో కొదువ. ఏం కొదువ చెప్పాలి, మనకి తెలవాలి కదా. ఏం కొదువ? ఇంతకు ముందు కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. క్రీస్తు గాడ్ ఇన్కార్నేట్ శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, మరణ పునరుత్థానంలో ఆరోహణుడు అయ్యాడు. తర్వాత ఎట్లా పునరుత్థానుడు అయ్యాడు, ఆరోహణుడు అయ్యాడు. దాని తర్వాత క్రీస్తు ఏ విధంగా జీవిస్తున్నాడు? సంఘములో క్రీస్తు జీవితం. ఎఫిషియన్స్ 2:17 లాస్ట్ టైం మనం చదువుకున్నాం. ఆయన సమీపస్తులకును దూరస్తులైన మనకు సమీపస్తులైన వారికిని క్రీస్తు వచ్చి సువార్త ప్రకటించెను అని పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి క్రీస్తు వచ్చాడా? సంఘము ప్రకటించింది కాబట్టి క్రీస్తు ప్రకటించినట్లుగా. అదే కీర్తనలు 40వ అధ్యాయము కూడా మనం చదువుకున్నాము. నీ సువార్తను నేను వెల్లడిపరుస్తాను, నేను మరుగు చేసుకొనలేదు. కీర్తనలు 40. ఇప్పుడు సంఘము అనే క్రీస్తు శరీరం కోసము ప్రతి విశ్వాసిలో క్రీస్తు ఉండి శ్రమ పడుతున్నాడు. ప్రతి విశ్వాసిలో క్రీస్తు ఉండి శ్రమ పడుతున్నాడు. ఆ శ్రమలో, ఆ క్రీస్తు పడే శ్రమలలో కొదువు అయితే పౌలు అన్నాడు, నేను నా శ్రమలతో నేను దానిని సంపూర్ణం చేస్తాను అని అంటున్నాడు. శిలువ మీద పడిన శ్రమలు ఒకటైతే, సంఘములో విశ్వాసులలో ఉంటూ క్రీస్తు పడే శ్రమ అది మరొకటి. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు నన్ను ఎలా హింసిస్తున్నావు? హింసించేది ఎవరిని? సౌలు ఎవరిని చంపాడు? సంఘాన్ని చంపాడు. చంపితే ఏమైంది? స్టెఫెన్ని చంపారు, సంఘాన్ని చంపారు. చంపినప్పుడల్లా దేవుడు ఏమన్నాడంటే, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అని క్రీస్తు అన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘములో ప్రతి విశ్వాసిలో నివసిస్తూ క్రీస్తు పడే పాటలలో ఏదైనా కొదువుగా ఉంటే ఆ కొదువ పౌలు తన శ్రమలయందు, అట్లాగే పాస్టర్ గారు తన శ్రమలయందు, సంఘంలో ఉన్న ప్రతి ఎల్డర్స్ కూడా ఆ శ్రమలయందు అందరం పాలి భాగస్థులై ఉండాలి. శ్రమలలో ముఖ్యమైనది, ఇవన్నీ ముఖ్యమైన విషయాలే. కానీ చివరగా మనం విడిచిపోలేనిది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటిది అని అంటే, ఒక విశ్వాసకి ఇంకొక విశ్వాసకి మధ్యలో అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంతకు ముందు లెక్క మనం ఉండము. ఇంతకుముందు చిన్నవాటికే భేదాభిప్రాయాలు వచ్చేది. ఇప్పుడు ఇంకా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా మనం ఇంకా కలిసికట్టుగా సంఘము ఏకత్వంగా ఉండి, ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏకబోధ, సంఘము ఇంకా బలపడుతుంది శ్రమల ద్వారా అన్న విషయము మనము గమనించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన పరలోకంలో ఉన్న మా తండ్రి, మీ ఘనమైన నామమును వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీరు మాకు అందించిన హెచ్చరికలు, ఈ ధ్యానములన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మీకు ఇష్టముగా ఉండేటట్లు ప్రభువా మాకు సహాయం చేయమని యేసు ప్రభువు ప్రశస్త నామంలో ఈ ప్రార్థనలు వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.